ఇన్స్టెంట్‌గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా స్వీట్ బన్స్ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు ఉప్మా రవ్వ, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలు అండ్ చిక్కటి పాలు పోసుకుంటేనే ఈ బన్స్ టేస్టీగా ఉంటాయండి. పాలు పోసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉంటుంది, పొన్ను కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో పాలు పోసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట గ్యాప్ ఇచ్చేసేయాలండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బన్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. బట్ ఒక పావు గంట గ్యాప్ ఇచ్చామంటే ఇంకా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, పావు గంట తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోకి మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార లేదా బెల్లం పాకం వేసుకుంటే బాగుంటాయండి. పంచదార కంటే కూడాను బెల్లం పాకంతో ప్రిపేర్ చేసుకుంటే ఈ బన్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. బట్ నేను పంచదార వేశాను. ఇందులోనే 2 ఫ్లేవర్ కోసం ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసి గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అండ్ అలాగే లోతుగా ఉన్న గరిటెతోటి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. పిండి ఎక్కువగా వేసినా సరే లేదా మంట ఎక్కువగా ఉన్నా సరే లోపల పిండిలానే ఉండిపోతుందండి, సరిగా ఉడకమన్నమాట. మంట ఎక్కువగా పెట్టామంటే పైన తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల పిండిలా ఉండిపోతుంది అనమాట. సో తక్కువ మంట మీద కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే బూరెలా ఉబ్బుతాయి అన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు ఇలా 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి బయటికి తీసేసేయాలి. ఈ విధంగానే అన్నిటిని ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఈ స్వీట్ బన్స్ ప్రిపేర్ అవుతాయండి. సో చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు లేదా సాయంత్రం టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ బన్స్ మీకు నచ్చినాయి లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.